ఈ రోజు నేను గోవిందనామం ఎందుకు ఎలా తిరుమలేసుని నామంగా మారింది అని చెబుతాను. పౌరాణిక కథ ప్రకారం మన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోక వేషంలో తిరుమల 7 కొండలను ఎంచుకుని అక్కడే కొలువై తన భక్తులను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో అగస్త్యుని ఆశ్రమం చేరుకున్నాడు. మునివర్య, నేను వెంకట నామకుడను, కలియుగ నాథుడిని. ఈ సప్తగిరిపై కొలువై తిరుపతి వాసులకు అనుగ్రహించాలని వచ్చాను. దీనికి ఒక గోవు కావాలి, ఇవ్వగలవా అని వెంకటేశ్వరుడు కోరాడు. అగస్త్యుడు ఆనందంతో, స్వామి, ఎందుకు ఇవ్వను, కానీ మీరు శ్రీ మహాలక్ష్మితో కలిసి వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. సరే అని వెంకటేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. కొన్ని కాలాల తరువాత లక్ష్మితో కలిసి అగస్త్యాశ్రమం చేరుకున్నాడు. అగస్త్యుడు లేకపోవడంతో శిష్యుడిని గోవు కోసం అడిగాడు. శిష్యుడు భగవంతుడని తెలియక గురువు వచ్చిన తర్వాత చెప్పుతానని చెప్పి వెళ్లిపోయాడు. వెంకటేశ్వరుడు కొద్దిసేపు ఎదురు చూసి తిరిగి వెళ్లే సమయంలో అగస్త్యుడు వచ్చి విషయానికి తెలుసుకున్నాడు. తన శిష్యుని తప్పును సరిదిద్దుకోవాలని ఆవును తీసుకుని వెంకటేశ్వరుని వెంట పరుగులు తీశాడు. వెంకటరమణ, గోవిందా అని పిలుస్తూ వెనుక పరిగెత్తుతూ వెళ్లాడు. అందుకు వెంకటేశ్వరుడు ఆగి, అగస్త్య, నన్ను గోవిందా అని పిలుస్తూ వచ్చావు. గోవిందుడన్న నామం నాకు అత్యంత ప్రీతికరం. ఇక నుంచి ఈ గోవిందనామమే నాకు ప్రియమైనది. తిరుమలగిరికి వచ్చే భక్తులు ఈ నామాన్ని జపిస్తే మోక్షం లభిస్తుంది అని వరమిచ్చాడు. అప్పటి నుంచి భక్తులు వెంకటరమణ, గోవింద అని స్మరిస్తూ వెంకటేశ్వరుని దర్శనమిస్తారు. ఈ విధంగా అగస్త్యుని అనుకోని పిలుపు వల్ల వెంకటేశ్వరుడు గోవిందనామంతో ప్రసిద్ధి చెందాడు. గోవిందనామం స్మరణే అమృతానికి మించిన మధురం కదా గోవింద గోవింద.